వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. మరి ఈ కార్యక్రమానికి చేసిన అతిథులు అందరూ కూడా వారందరినీ కూడా బాగా చదువుకుని స్కూల్ మంచి పేరు తెస్తారని ఆశీర్వదించారు. హెడ్ మాస్టర్కి, కమిటీ మెంబర్స్కి, చైర్మన్ గారికి, టీచర్స్కి, మా వార్డ్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్, కో క్లస్టర్కి, మా కార్యకర్తలకి, ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ నా నమస్కారాలు. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ఇప్పుడే ప్రిన్సిపల్ గారిని, హెడ్ మాస్టర్ గారిని అడుగుతా ఉంటే, ఏం సార్ లాస్ట్ టైంకి ఇప్పటికి లాస్ట్ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఏమేమి చేంజెస్ జరిగిందో క్లియర్ పిక్చర్ మీరు క్లారిటీగా నిజంగా ఏమేమి జరిగిందో చెప్పండి సార్ అని చెప్పి ఆయన అడగడం జరిగింది. ఆయన చెప్పిండే దాంట్లో ముఖ్యంగా రైస్, అంతకుముందు రైస్ బాగుండేది కాదు సార్, ఇప్పుడు రైస్ సన్న బియ్యము చాలా క్వాలిటీ ఉంది సార్, పిల్లలకి పెట్టే భోజనం టైంకి దే ఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అలాగే యూనిఫామ్స్, బ్యాగ్స్, షూస్, బెల్ట్ ఇవన్నీ కూడా హై క్వాలిటీ చాలా బాగుంది సార్ అని చెప్పి, ఇది పర్సనల్గా యాక్చువల్గా అయితే లోకేష్ గారు కూడా నాకు తెలిసి అందరితో వెండర్స్తో పిలిపించి చెక్ చేసి ఏ క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండాలా అని చెప్పి నాకు బాగా గుర్తుండింది, స్టార్టింగ్లో పిలిపించి డిసైడ్ చేయడంలో జరిగిన భాగం. సో అందుకనే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకోటి ముఖ్యంగా సార్ ఏం డిఫరెన్స్ అని చెప్తే, లాస్ట్ టైం మీరు కూడా విన్నారు, దగ్గర 920 మంది ఉండేది పిల్లలు, ఇప్పుడు దాదాపు 1100 మెంబర్స్ సార్. ఇంకా అడుగుతున్నారు జాయిన్ కావాలా అని చెప్పి. సో దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్ అండి లాస్ట్ టైంకి ఇప్పటికి, మా గవర్నమెంట్కి ప్రీవియస్ గవర్నమెంట్కి తేడా. వీఆర్ గివింగ్ వెరీ టఫ్ కాంపిటీషన్ టు ప్రైవేట్ స్కూల్స్. అసలు పేరెంట్ టీచర్ విత్ స్టూడెంట్తో మీటింగ్ అనేది ఎప్పుడూ లేదు, ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్లో వింటారు. ఇట్లాంటిది పద్ధతి కానీ అట్లా ఆలోచన కానీ ప్రీవియస్ గవర్నమెంట్కి లేకుండా మన లోకేష్ గారు ప్రైవేట్ స్కూల్స్ కన్నా చాలా బాగుండాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అన్ని రకాలుగా డెవలప్ చేస్తున్నారండి. దాని భాగంగా ఇది పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మెగా ఈవెంట్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు దీని అడ్వాంటేజ్ ఏముంటుందంటే, స్టూడెంటు ఆ పిల్లవాడు వాళ్ళ పేరెంట్స్ వస్తారు, టీచర్తో మాట్లాడతారు. ఎందుకంటే మనం చిన్నప్పుడు చదివే టైంలో ఎక్కువ శాతము టీచర్ దగ్గరనే స్పెండ్ చేయడము, స్కూల్లోనే స్పెండ్ చేయడం ఉంటుంది. సో వాళ్ళ వర్షన్ చెప్పినప్పుడు మనకు కూడా ఐడియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ఎట్లా మనం ఆ పిల్లవాడికి సపోర్ట్ చేసేకో పాపకు సపోర్ట్ చేసేదానికి ఎట్లా ఉంటుంది మన పేరెంట్స్ తరఫున అని చెప్పి ఒక క్లారిటీ ఉండేదానికి అవకాశము ఇది ఒక వేదిక. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలా. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు రావాలా, డిస్కస్ చేయాలా, టీచర్లతో డిస్కస్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళకి మీరు మార్చేకి ఏమన్నా ఉన్నా ఆ ప్రికాషన్స్ తీసుకొని ముందు పోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే కమిటీ మెంబర్స్, మన చైర్మన్ గారు, హెడ్ మాస్టర్ గారు కూడా చెప్పడం ఏమంటే, ఇక్కడ ఒక హాల్ ఉంది సార్, అది
స్టోరేజ్కి యూజ్ చేసుకుంటున్నారు. చాలా ప్రాబ్లం ఉంది. మా పిల్లవాళ్ళకు వాడుకునే దానికి హాల్ ఆడిటోరియం కట్టించిండ్రి, ఆడిటోరియంలో స్టాక్ పెడుతున్నారని చెప్పడం జరిగింది. మా ఆఫీస్ వాళ్ళు ఇమీడియట్గా ఎవరికైతే కన్సర్న్డ్ అధికారులకు ఉన్నారో ఇక్కడ స్టాక్ తీసేసి వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో సంబంధం లేదు, ఇది ఆడిటోరియం ఫర్ చిల్డ్రన్కి యూజ్ చేసుకునే విధానంలోనే ప్లాన్ చేస్తామని చెప్పి మరీ హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఉంటాం స్కూల్స్ని డెవలప్ చేయాలా, ఆడిటోరియం అని లేకపోతే క్లాస్ రూమ్స్ అని, దాన్ని తీసుకోపోయి వేరే రకంగా వాడడం అనేది చాలా, ఎందుకంటే ఇంతవరకు మరి ఎందుకు ఆ ఇష్యూ జరిగింది, ఎందుకు అది క్లారిటీగా అధికారులు తీసుకోలేదో ఐ విల్ టేక్ సీరియస్ స్టెప్స్ ఆన్ ఇట్. అండ్ ఎందుకంటే యూటిలైజేషన్ కోసమే పెట్టిండే హాల్ని, దాన్ని తీసేయడం జరిగింది. ఇంకోటి వాళ్ళు రిక్వెస్ట్ చేసిండేది ఇక్కడ నుంచి పిల్లలు వెళ్ళిపోతుంటారు సార్, మాకు ఒక గేట్ తర చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసినాడు స్కూల్లో పిల్లలకి. ఆ పక్క వచ్చి కాలేజ్ అంటే నేను కూడా ఇక్కడే చదివిండేది, +1 +2 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడే చదివినా, ఆ పక్క చదివినాం. ఇక్కడ వచ్చి సిఈసి బ్లాకు అట్లాంటిది ఉండేది, ఇంగ్లీష్ కూడా ఇక్కడ జరిగేదన్నమాట క్లాస్ రూమ్స్. అప్పుడంతా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్గా ఉండేది. తర్వాత లేటర్ ఆన్ ఓకే ఇది స్కూలు, అది కాలేజ్ +1 +2కి చేయడం జరిగింది. బట్ ఇది కూడా చేస్తామని చెప్పి నేను మరీ హామీ ఇవ్వడం జరుగుతోంది. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో మున్సిపల్ స్కూల్స్కి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ప్రతి స్కూల్కి సంబంధించింది ఏం డెవలప్ చేయాలా ఏమి అంటే మొన్ననే రిపోర్ట్ రావడం జరిగింది. దాదాపు 7 కోట్ల పైన వర్క్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ సార్ట్అవుట్ చేయగలిగితే మాత్రము మనకి స్కూల్స్ అంతా పర్ఫెక్ట్ షేప్కి వస్తుందని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా నా టాప్ ప్రయారిటీలో పెట్టుకొని ఐదర్ సిఎస్ఆర్ నుంచా, గవర్నమెంట్ నుంచా, లేకపోతే మిగతా ఆర్గనైజేషన్స్ని వెంటపడి ఫుల్ఫిల్ చేయాలనే అయితే నాకు ఆశ ఉంది. ఖచ్చితంగా చేయాలా, ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ పిల్లవానికి కానీ పాపకు కానీ మనం మంచి ఎడ్యుకేషన్ ఇస్తే లైఫ్లో ఎక్కడికో పోయేదానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఐఏఎస్లు అయ్యేదానికి ఉంటుంది, లేకపోతే ఐపీఎస్లు, లేకపోతే ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. సో ఎడ్యుకేషన్ అనేది చాలా మోస్ట్ క్రూషియల్. అది కూడా లోకేష్ గారు వి గివ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ గవర్నమెంట్లో మేము ఎడ్యుకేషన్కి ఇచ్చినంత ప్రయారిటీ నాకు తెలిసి వేరే శాఖలకు కూడా అంత ఉండకపోవచ్చు, అంత ప్రయారిటీ ఇస్తున్నాం అన్నమాట. ఇది మీరు గుర్తుంచుకొని మీరు కూడా ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే కరెక్ట్గా తీసుకోపోవడం. ఇప్పుడు కూడా తల్లికి వందనమే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 96-97% ఇచ్చినాం సార్. ఇక్కడ తల్లికి వందనము ప్రతి ఒక్కరికి అందింది అని చెప్పడం జరిగింది. ఆ 2-3% కూడా ఆధార్ కార్డు లేకపోతే డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వకపోయిన దానికి అది ఫుల్ఫిల్ చేయలేకపోయినాం సార్. అది కూడా ప్రాసెస్లో ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటి నేను పిల్లలకి అందరికి చెప్పేది, మీ అమ్మ వాళ్ళకి తల్లికి వందనం పడింది, ఆ అమౌంట్ ఎవరికి ఖర్చు పెట్టాలా, మీకే ఖర్చు పెట్టాలా, అది మీరు చూసుకోండి. తెలుసా ఎంత వచ్చింది? ఒక్కొక్కరికి 13,000 వచ్చింది. అది మీకే ఖర్చు పెట్టించుకోండి. మరి వాళ్ళు వేరే షాపింగ్ అనో లేకపోతే ఇంకేదో వాళ్ళ అకౌంట్లో పడిందని చెప్పి ఏమ్మా అది ఇచ్చిండేది మీ పిల్లవాళ్ళకి, పిల్లవాని కోసం. సో మరి మీరు డైవర్ట్ కాకుండా చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే పిల్లలకి నా సైడ్ నుంచి ఒకటి రిక్వెస్ట్ చేసేది, నేను ఎప్పుడు చెప్తుంటా, మీరు చదువుతో పాటు అదర్ కరికులం యాక్టివిటీస్ పెంచుకోవాలా. ఇప్పుడుండే వరల్డ్లో మనము మా ఏజ్కి ఈ ఏజ్కి చాలా చేంజెస్ అయిపోయింది. మనం చాలా బాగా చదివినాము, 90s వచ్చినాయి, డిగ్రీ చదివినాము, అప్పుడు కూడా ఫస్ట్లో వచ్చినాము అంటే సరిపోదు. లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. అప్పుడు యూ హ్యావ్ టు బీ డిఫరెంట్. అప్పుడే మనం సక్సెస్ఫుల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు చదువుతో పాటు ఇంకేముంది, నిన్న నా కొడుకుతో మాట్లాడుతుంటే ఏదో ఆన్లైన్ వచ్చింది డాడీ, హార్డ్లీ 6,000 ఉంది, ద బెస్ట్ ప్రొఫెసర్స్ ఇన్ ద వరల్డ్ దే ఆర్ టీచింగ్. అసలు మనకు సర్టిఫికేట్ ఒకటే కావాల్సిన కోసం కాలేజ్కో స్కూల్స్కో పోవాలా, అమేజింగ్ టీచర్స్ ఉన్నాయంటున్నారు. అంటే అట్లాంటివి ఎన్నో లాట్ ఆఫ్ థింగ్స్ డెవలప్మెంట్ అయిందండి. మీరు అది అందరికీ ఇంటర్నెట్ అనేది ఉంటుంది, స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఏదో రకంగా ఉంటుంది, ఇక్కడ ల్యాబ్స్ ఉంటాయి. మీరు అయినంత కాన్సన్ట్రేట్ చేసి ఏదో వీడియో గేమ్స్ అది కాకుండా ఏమి వరల్డ్లో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అనేది మీరు ఆలోచించి డిసిషన్స్ తీసుకొని అవి నేర్చుకుంటే మీరు సక్సెస్ఫుల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో నేను మీ అందరికీ చిల్డ్రన్కి అదే నేను చెప్పేది, ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. స్పోర్ట్స్లో కూడా ఖచ్చితంగా మనం
రాణించాలా, మనము స్పోర్ట్స్కి ఒక 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీకి మీరు స్పెండ్ చేస్తేనే మన షార్ప్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది బ్రెయిన్. అండ్ మనం కూడా ఏదైనా చెప్పినా టీచర్స్ టీచ్ చేసినా మీకు కూడా ఇమీడియట్గా ఎక్కుతుంది. అట్ ద సేమ్ టైం మన బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ దానిలలో ఎన్నో చూస్తుంటారు. మంచి బాగుండే వాళ్ళు కూడా హెల్తీగా ఉండే ఏజ్ వాళ్ళు మిడ్ ఏజ్ 30sలో 40sలో హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతుంటారు. సో ఎవరిది ఏమనేది తెలుసు. సో వీ షుడ్ ఆల్వేస్ ఫుడ్ కూడా కన్జ్యూమ్ చేసేది కూడా అయినంత మంచి ఫుడ్, ఎక్సెస్ తీసుకోకుండా మనకు ఎంత కావాలో అంతే తీసుకొని అవన్నీ చేస్తేనే అన్ని రకాలుగా ఆల్రౌండ్గా ఉంటేనే మనం సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో చిల్డ్రన్కి అందరికీ నా సైడ్ నుంచి అదొక అడ్వైజ్ అండి. అలాగే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్గా నేను చెప్పేది ఇక్కడే కాకుండా కర్నూలులో కూడా స్కూల్స్ని డెవలప్ చేస్తాం. లోకేష్ గారు కూడా టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు స్కూల్స్కి సంబంధించింది. మీరు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మనకి వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి అడ్మిషన్స్ కూడా తగ్గిపోయి మన గవర్నమెంట్ స్కూల్స్లో పెరిగే రీతిలో మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ మున్సిపల్ స్కూల్స్ కానీ అన్నీ కూడా తీసుకోబోతాము. టీచర్స్ కూడా తక్కువ ఉంటే మీరు చూసింటారు, ఈ మధ్యనే మనం 16,000 మందికి కూడా జాబ్ రాబోతుందండి తొందరలో. సో ఇవన్నీ కూడా వీఆర్ గివింగ్ అట్మోస్ట్ ప్రయారిటీ. మీరు కూడా మైండ్లో పెట్టుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. జై హింద్.